అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 11వ తారీఖు మే నెల నుంచి 17వ తారీఖు మే నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఈ రోజు మనం చాలా గొప్ప విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 3 గ్రహాలు మారిపోయాయి. కాబట్టి చెప్పేవాడికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గ్రహాలు ఎప్పుడు అదే ప్లేస్ లో ఉండడం వల్ల చెప్పిందే చెప్తే జనాలకు ఏమంటారంటే, ఏంటంటే లాస్ట్ వీక్ అదే చెప్పారు, ఈ వీక్ అదే చెప్పారు అంటారు. కానీ ఇప్పుడు మాకు అవకాశం ఏంటంటే, బుధుడు మారిపోయాడు, మేను నుంచి మేషానికి వచ్చాడు. సూర్యుడు 15వ తారీఖు వచ్చేసి వృషభ రాశిలోకి వచ్చేస్తున్నాడు. అలాగే గురువు యొక్క మార్పు అండి చాలా గొప్పది. సంవత్సరం తర్వాత 15వ తారీఖు మే నెల నాడు మిథున రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనము అన్ని రాశులకి కలిగిన మార్పులన్నీ మాట్లాడుకుందాం. ఈ జ్యోతిష శాస్త్రంలో ఈ వారఫలం అనేది కేవలం ఈ వారానికి మాత్రమే సంబంధించింది. కానీ మీ జీవిత చక్రం మొత్తం చూడాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి జాతక చక్రాన్ని రాసి అందులో లగ్నాన్ని, నక్షత్రాన్ని, రాశిని, అలాగే దశని గుర్తించి ఆ తర్వాత మీకు పరిహారాలు ఎలా ఉంటాయి, ఏ విధమైనటువంటి సంఘటన జరుగుతుంది అన్నీ కూడా క్లియర్గా మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి మీరందరూ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ జాతకాలు 58 పేజీలు రెడీ చేసి మీతో ఫోన్లో 20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించి మీ చేత వాయిస్ రికార్డ్ కానీ మీ ఇష్టం, అలాగే జాతకాన్ని మీకు పీడిఎఫ్ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ మన వారఫలం బాగాలేదు కానీ జాతకం బాగుంది అనుకోండి, ఏం భయం లేదు. కానీ జాతకము బాగాలేదు, మన వారఫలం బాగాలేదు అనుకోండి, ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జాతకం తెలుసుకోండి. దీనికి గురుదక్షిణ ఉంటుంది. ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే సూర్యుడు, బుధుడు వచ్చేసి మేషరాశిలో, అలాగే గురువు మనకి మిథున రాశిలోకి వస్తున్నాడు. కుజుడు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, రాహు, శుక్ర, శని 3 గ్రహాలు మీన రాశిలో సంచరిస్తున్నాయి. దీన్ని బట్టి 12 గ్రహాలకి ఏ విధంగా ఉంటుందో ఈ రోజు తెలుసుకుందాం. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా 11వ తారీఖు మే నెల నుంచి 17వ తారీఖు మే నెల వరకు వారఫలం ఎలా ఉందో ఈ రోజు చూద్దాం. ఈ కన్యా రాశి వాళ్ళకి బుధుడి యొక్క మార్పు జరిగింది, గురువు యొక్క మార్పు జరిగింది, అలాగే సూర్యుడి యొక్క మార్పు జరిగింది. మరి ఇన్ని గ్రహాలు ఒకేసారి మారడం వల్ల ఈ వారం ఎలా ఉందో మనం తెలుసుకుందాం. బుధుడు ఎప్పుడైతే మనకి సప్తమంలో నుంచి అష్టమంలోకి వచ్చేస్తున్నాడు, అది ప్రమాదమే కదండి. కొన్ని అష్టమాధిపతి, అష్టమస్థానం ఏమన్నా గొప్ప, అది మేషరాశి. ఆయన పెద్ద శత్రువు. ఈయనకి శత్రువు ఇంట్లో మనం ఉంటే ఎలా ఉంటుందండి? వారం రోజులు మనం అత్తగారింట్లో వెళ్ళి ఉండాలి. ఇంట్లో అత్తగారింట్లో ఫంక్షన్ ఉందండి అని చెప్పి అల్లుడు, పాప, అమ్మాయి, అబ్బాయి, కోడలు ఏదో ఎక్కడో ఐటీ సెంట్లో జాబ్ చేసుకుంటున్నారు, హాయిగా వెళ్ళొస్తున్నారు. ఈలోపు ఏదో కార్యం వచ్చింది, ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. అమ్మాయితో అంటాడు అబ్బాయి, ఏమే ఈరోజు మనం ఎంజాయ్ చేసాం కదా సిటీలో, మరి ఇప్పుడు మా అమ్మగారు ఇప్పుడు చాలా ఇబ్బందిలో ఉన్నారు, ఏదో అయింది కదా, మనం మంచి అయినా శుభ అయినా నువ్వు వెళ్ళాలి, ఒక 10 రోజులు ఉండాలనేసరికి అమ్మాయికి టెన్షన్ పట్టుకుంటుంది. అయ్యో దేవుడా, ఈ 10 రోజులు అత్తగారి కోరి ఏమంటుందో, ఏం నేర్పిస్తుందో, ఏం తిడుతుందో అని ఒక శత్రువు ఇంట్లోకి వెళ్ళేంత ఫీలింగ్ అనమాట. అంటే చిన్నపిల్లలు కదా, ఏం పెద్దవాళ్ళు ఏమంటారు అన్న భయం తప్ప నేను చెప్పే ఉద్దేశం అది. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే, బుధుడు ఎప్పుడైతే అష్టమంలోకి పడి అందులో వెళ్ళి శత్రువు ఇంట్లో కూర్చుంటే ఇంకేముందండి, అన్ని నెగిటివ్స్ నెగిటివ్స్ నెగిటివ్స్. కన్యా రాశి వాళ్ళకి రామాన్న తప్పైపోతుంది. మరి ఏం చేయాలి? ఒకటే మార్గం, విష్ణు సహస్రనామం తప్ప వేరే మార్గం లేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం సాయంకాలం విష్ణు సహస్రనామాన్ని బాగా చదవండి, వినండి. రేడియో మీరు ఎప్పుడు కూడా మీ సెల్ ఫోన్లో పెట్టుకోండి, కార్లో పెట్టుకోండి, ఎక్కడ ఆఫీస్కి వెళ్ళినా బిజినెస్కి వెళ్ళినా విష్ణు సహస్రనామాన్ని పెట్టుకుని వ్యాపారం చేయండి. అది కన్యా రాశి వాళ్ళకు నేను ఇచ్చే సూచన. అసలు విషయం ఏంటంటే, ఉద్యోగాలు బుధుడు అధిపతి, మళ్ళీ దానికి కూడా అష్టమాధిపతి, అష్టమంలో ఉన్నాడు. ఉద్యోగంలో పెద్దవాళ్ళతో గొడవలు, లేని కొన్ని సమస్యలు, లేని కొన్ని ప్రాబ్లమ్స్లో తల ఎత్తుకోవటం, లేని కొన్ని సమస్యలు కొని తెచ్చుకోవటం అవసరం అండి. ఉద్యోగంలో దెబ్బ పడిపోతుంది. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? విష్ణు సహస్రనామం చదువుకోవాలి. మనం టైంకి 10 నిమిషాలు, అరగంట లేటుగా ఇంటికి రావాలి. ఎవరితో మాట్లాడొద్దు, మన పని మనం చేసుకోవాలి, మనకి ఇచ్చిన ప్రాజెక్ట్ మనం చేసుకోవాలి. పక్క వాళ్ళతో, ఎదుటి వాళ్ళతో కలిసి భోజనాలు చేయటం, వాళ్ళ ఫంక్షన్లకు వెళ్ళటం, మన ఫంక్షన్లకు వెళ్ళటం, ఇవన్నీ మానుకుంటే ఈ 4 రోజులు మంచిది. ఈ రాశి వాళ్ళకి గురువు ఏం చేశాడు? 9వ ఇంట్లో నుంచి 10వ ఇంట్లోకి వచ్చేసాడు. అంటే చతుర్థాధిపతి, సప్తమాధిపతి. శుభం అన్నమాట, అనేక శుభాలు. గతంలో కన్నా ఇప్పుడు కొంచెం బాగానే ఉంటుంది. ఇంకా విలువైన వస్తువులు, వాహనాలు, ఇల్లు కొనటం, అమ్మటం, లావాదేవీలు, తల్లి ఆరోగ్యం బాగుండటం, ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి జరిగిపోవటం,
దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడం, ప్రేమికులకు అనుకూలమైనటువంటి వాతావరణం, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావడం, ఎన్ని చెప్పాలి, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. గురువు బాగా హెల్ప్ చేశాడు మనకి. ధన ఆదాయం వరకు చూస్తే శుక్రుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. విపరీత ధన యోగం, కుటుంబంలో సంతోషం, పిల్లల చదువులో పురోగతి, డెవలప్మెంట్స్, అది బాగానే ఉంది. కుజుడు మనకి మంచి లాభమే చేస్తున్నాడు. అష్టమాధిపతి 11వ ఇంట్లో ఉండి కొంచెం వరకు మేలే, మరీ నెగిటివ్ కాదు. 11వ ఇంట్లో మంచిదే, ఏకాదశి స్థానము శత్రువుకి మంచిదే, మనకి ఇబ్బంది పెట్టడు. తృతీయాధిపతి కూడా ఆయనే అవ్వడం వల్ల బంధువులతో విరోధం పెద్దగా ఉండదు, లేకపోతే టెన్షన్స్ ఉండదు. మనకి ఎలా గురువు మనకు విలువైన వస్తువులు, ఆస్తులు అన్ని కొనిపెడుతున్నాడు, తల్లి ఆరోగ్యం అన్ని చెప్పాను, అద్భుతంగా ఉంది. సప్తమంలోకి శని రావటం వల్ల పిల్లల యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు కన్యారాశి వాళ్ళు. వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళ విదేశీ యానాలు, దూర ప్రయాణాలు, వాళ్ళ యొక్క చదువులు, విదేశాలు ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్టు, ఏ కాలేజీ, ఇలాంటి విషయాలన్నీ కూడా బాగా డిస్కస్ చేస్తారు. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి చాలా మంచిది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, ప్రయాణాల్లో సుఖంగా ఉంటుంది. శని 6వ ఇంటికి అధిపతి కాబట్టి ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం మనకు చుట్టుముడతాయి. లేనిపోని అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం, శత్రువులతో లేనిపోని గొడవలు, రుణ ఒత్తిడి కొంచెం ఎక్కువ ఉండడం కూడా శని యొక్క మార్పు వల్ల మనకు జరుగుతూ ఉంది. మరి గురువు మార్పు వల్ల అద్భుతాలు జరిగాయి, భార్యాభర్తలు బాగుంటారని చెప్పాను. అలాగే కుజుడు ఈ జాతకానికి కొంచెం అష్టమాధిపతి కాబట్టి పర్లేదు, ఆయన కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టానికి అధిపతి, ధనానికి అధిపతి శుక్రుడు మహాయోగాన్ని ఇచ్చి తల్లిదండ్రుల నుంచి, పెద్దల నుంచి అందరి వల్ల మీకు లాభాలు చేకూర్చి గురువు యొక్క అనుగ్రహాన్ని ఇస్తున్నాడు, పెద్దల అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి శుక్రుడు ఫేవర్గా ఉన్నాడు. మొట్టమొదట బుధుడు ఫేవర్గా లేడు, అష్టమంలో కూర్చున్నాడు. శుక్రుడు, కుజుడు, గురువు, శని అందరూ బాగానే ఉన్నారు. చంద్రుడు వ్యాపారంలో దంచి కొడుతున్నాడు. లాభాలు, సంతోషం, ధన ఆదాయం అన్ని రకాలుగా చంద్రుడు మనకు మేలే చేస్తున్నాడు. సో మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముందు విష్ణు సహస్రనామాన్ని ఎంతగా చదివితే మన జాతకానికి అంత మంచిది అని చెప్పి కంటిన్యూ చేస్తూ, ఈ రాశిలో మనకు పుట్టిన వాళ్ళు చూసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు సూర్య మంత్రాన్ని చదవటం, హస్త నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చంద్ర మంత్రాన్ని చదవటం, చిత్తా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కుజ మంత్రాన్ని రోజు చదువుకోవడం మంచిది. మీ జాతకం మొత్తం చూడాలి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. నేను మొత్తం సెట్ చేసి మీతో 58 పేజీలు మీకు పీడిఎఫ్ చేసి జాతకం మొత్తం కూడా మీకు నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దని తెలియజేస్తూ నమస్కారం.